చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. ఇట్స్ ఓకే అండి. మీరు చాలా సూపర్గా ఫైట్ చేశారండి. చూడండి, మీలాంటి అమ్మాయిలు కుంఫు కరాటీలు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. బహుశా ఇప్పుడు నాలాంటి వారితో పని ఉండకపోవచ్చు. ఇంకెక్కడండి, స్కూల్కి కాలేజీకి పంపించాలంటేనే పేరెంట్స్ భయపడుతున్నారు. అలాంటిది కరాటే కుంఫు అంటే ఒప్పుకుంటారా? ఒప్పించాలి, తప్పదు. లేదంటే ఇలాంటి కామందుల దగ్గర నుంచి మీరు చాలా అనుభూతులు పొందుతారు. మర్చిపోయాను, ఇంతకు మీ పేరేంటండి? నా పేరు రుద్ర. ఓ, రుద్ర అంటే మీరేనా? అవును. రుద్ర గారు, మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా సరేగాని కలవాలనుకుంటున్నాను. నన్ను కలవాలనుకున్నావా? ఇంతకీ నువ్వెవరు? నా పేరు రమ్య, నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. అయితే నన్నెందుకు కలవాలనుకుంటున్నావు? మీరు చాలా మంది పేదవాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ బ్రతుకుల్ని, వాళ్ళ జీవితాల్ని బాగు చేసినందుకు. వద్దు, నన్ను దేవుని చేయొద్దు. ఈ దేశాన్ని దోచుకోవడానికి పకట వేషగాళ్ళ రూపంలో కొత్త దేముళ్ళు రోజు రోజుకి అవతరిస్తున్నారు. వాళ్ళతో నన్ను కంపేర్ చేయొద్దు. రుద్ర అంటే మీ పేర్లనుంది, మీరంతా నీతి నిజాయితీ వారు. గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం, అంత తాపం తగదులే అమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆడపట్టెలు సట్టు చేరుకున్నానని నన్ను దోచేయకు. చుట్టుకుంటాను సుడిగాలి గోరింకట ఆడిందిలే బొమ్మలాట. నా గుండెలో రోగిందిలే వీణ పాట. కొండనాగు తొడిచేరే నాగిని దిశలలో వచ్చే సంగీతం. సడ్డకాడ అందగట్టే పొందులు ఉందిలే ఎంతో సంతోషం. పూవులో మకరందము ఉందే నీ కోసం. తీర్చుకో
ఆదాహము వలపే జలపాతం కొంచెం ఆగాలి కోరిక తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వము దూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలా